హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కల్పన. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే నేను పుదీనా కొబ్బరితో పచ్చడి చేస్తున్నాను. సింపుల్. పుదీనా ఒక కప్పు తీసుకున్నానండి. అలాగే కొబ్బరి, పచ్చి కొబ్బరి, అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, టమాటాలు, పచ్చిమిర్చి, తెల్లగడ్డ, ఒక ఎర్రగడ్డ. ఇప్పుడు పచ్చిమిర్చి నేను నీట్గా కడిగేసుకుంటున్నానండి. ఇవి కడిగేసిన తర్వాత నేనైతే పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకుంటానండి. ఎందుకంటే ఆయిల్లో వేసినప్పుడు పైకి ఎగరకుండా మనము కట్ చేసి పెట్టుకుంటానండి. అలాగే చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను. టమాటాలు అయితే ఒక 250 గ్రామ్స్ తీసుకున్నానండి. ఇవి కూడా కట్ చేసి పెట్టేసుకుంటాను. ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత పుదీనా కూడా అన్నీ నీట్గా కడిగి పెట్టేసుకుందామండి. ఇవన్నీ కడిగి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని బాండిల్ పెట్టి అందులో నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసానండి. ఈ ఆయిల్లో ఫస్ట్గా మనము కొబ్బరి వేసి దోరగా వేయించుకుందామండి. జస్ట్ వేయించామంటే ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత మనం పచ్చిమిర్చి వేసుకుందాము. పచ్చిమిర్చి లైట్గా వేగిన తర్వాత జీలకర్ర వేసుకున్నాము. జీలకర్ర అలాగే పుదీనా కూడా వేసేస్తామండి. ఈ 3 కలిపి ఫ్రై చేద్దాము. ఇదంతా కూడా మీడియం మంట మీదనే ఫ్రై చేస్తామండి. ఎందుకంటే కొంచెం మాడినా కానీ స్మెల్ పచ్చడి పాడైపోతుంది కదా మనకి. అందుకని నేనైతే మీడియం మంటలోనే ఇదంతా కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవన్నీ వేగిన తర్వాత ఈ పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ టమాటా కూడా వేసేద్దామండి. టమాటాలు కూడా వేసేసాం కదా. వీటిని మీడియం మంట మీదే మూత పెట్టేసామనుకోండి, ఆవిరికే మగ్గిపోతాయండి టమాటా. దీంట్లోనే మనము చింతపండు కూడా వేసేద్దాం. ఆ వేడికి ఆ చింతపండు కూడా బాగా మెత్తబడిపోతుందండి. మనకి మిక్సీ వేసేటప్పుడు కూడా ఏం ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఇవి కూడా బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనము 1 బై 1 మిక్సీలో వేసుకుందామండి. నేనైతే ముందుగా పచ్చిమిర్చి, కొబ్బరి, తెల్లగడ్డ వేసానండి. దీనికి రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. ఇదంతా కూడా మరీ మెత్తగా కాకుండా మనం కొంచెం కోర్సుగా మిక్సీ పట్టుకుందామండి. సాల్ట్ చూసుకోండి, తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ కాకూడదు. అలాగే టమాటా కూడా వేసేసుకున్నానండి. టమాటా వేసి కూడా మిక్సీ వేద్దామండి. చూసారా, నేనైతే ఎక్కువగా మెదగనివ్వలేదండి, కోర్సుగానే ఉంచాను. అలా ఉంటేనే పచ్చడి టేస్ట్గా ఉంటుంది. అలాగే చివరిగా ఒక ఆనియన్ మనము పచ్చిగా దంచుకొని వేసేసుకుందాము. అది పంట కింద చాలా టేస్ట్గా ఉంటుంది తినేటప్పుడు. ఇప్పుడు పోపుకి రెడీ చేసుకుందామండి. ఆవాలు, మినపప్పు, పచ్చెనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, తెల్లగడ్డ ఇవన్నీ నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసానండి. మళ్ళీ ఆ బాండిల్లోనే వేసాను. ఇది ఫ్రై అయిన తర్వాత మనం పచ్చళ్ళు వేసేద్దామండి. పచ్చళ్ళు వేసి ఒక్కసారి కలిపి జస్ట్ వెంటనే మూత పెట్టేద్దాం. మూత పెడితే మనకేంటంటే ఆ పోపు స్మెల్ అంతా పచ్చడికి బాగా ఉంటుందండి. అప్పుడు టేస్ట్ అయితే పచ్చడి అయితే చాలా బాగుంది. మీకు నచ్చిందా ఫ్రెండ్? నచ్చితే ఒక లైక్ చేయండి. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి.